మన టీమిండియాకు మరో ఘోర ఓటమి. ఇంగ్లాండ్తో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో కూడా మన వాళ్ళు మళ్ళీ చేతులెత్తేశారు. 56 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపారు. సో ఈ లాస్ యొక్క మార్జిన్ చూసుకుంటే చాలా పెద్దది. అంటే టీ20 ఫార్మెట్లో 56 పరుగుల తేడాతో ఓడిపోవడం పెద్ద ఓటమే. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియాకి ఇది 4th బిగ్గెస్ట్ లాస్. అయితే గత 2 మ్యాచ్లో ఓటములతో కంపేర్ చేసుకుంటే ఇది కాస్త పర్వాలేదు. అంటే మన బ్యాట్స్మెన్ ఎంతో కొంత పోరాడారు ఈ మ్యాచ్లో. అట్లీస్ట్ ఆ 200 స్కోర్ అయినా కొట్టారు. బట్ మన బౌలర్స్కి మాత్రం బిగ్గెస్ట్ నైట్ మేర్. జాస్ బట్లర్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి మన టీమిండియా బౌలర్స్ను ఊతికి ఆరేశారు. అసలు ఎలా కొట్టారంటే మన బౌలర్స్ దగ్గర ఆన్సర్ లేదు, క్లూలెస్గా కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో పూర్ బౌలింగ్తో ఎన్నో వర్స్ట్ రికార్డులను క్రియేట్ చేశారు. సో మన టీమిండియాకి అయితే ఈ సిరీస్ ఒక డిజాస్టర్స్ సిరీస్. మన వాళ్ళైతే మళ్ళీ వైట్ వాష్ అయ్యారు. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఒక సిరీస్లో 4 మ్యాచ్లు ఓడిపారు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఓడటం వల్ల మన టీమిండియాకు నెంబర్ 1 ర్యాంక్ పోయింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత, 1605 రోజుల తర్వాత మన టీమిండియా నెంబర్ 1 ర్యాంకును కోల్పోయింది. సో మన టీమిండియా అయితే ఈ టీ20 ర్యాంకింగ్స్లో 2022 ఫిబ్రవరి ఆ టైంలో వచ్చారు నెంబర్ 1 ర్యాంక్కి. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే కంటిన్యూస్గా 4.5 ఏళ్ల పాటు ఫస్ట్ ర్యాంక్లో కొనసాగారు. మెయిన్లీ ఆ నెంబర్ 1 ర్యాంక్లోనే ఉంటూ 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ కూడా గెలిచారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ చైత్రయాత్రకు ముగింపు పడింది. 1605 రోజుల పాటు నెంబర్ 1 ర్యాంక్ ఉన్న మన టీం ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి పడిపోయారు. అయితే ఫ్యాన్స్ని ఎక్కువగా కలవరపెట్టే విషయం మన వాళ్ళు డౌన్ఫాల్ అయిన తీరు. అంటే ఐర్లాండ్ లాంటి ఒక చిన్న టీం మీద 2-0 తేడాతో సిరీస్ కోల్పోయారు. అండ్ దెన్ ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే కంప్లీట్ అవుట్ ప్లే చేయబడ్డారు. ఎక్కడ కూడా వరల్డ్ ఛాంపియన్స్లో ఆడలేదు. ఏదో ఒక పసికొన్న టీం ఇంగ్లాండ్ టీం మీద ఓడిపోయినట్టు చాలా ఘోరంగా ఓడిపోయారు మ్యాచ్లన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇదైతే మన టీమిండియాకు టీ20 క్రికెట్ చరిత్రలో ది లోయెస్ట్ పాయింట్. మన వాళ్ళు ప్రీవియస్కి ఎప్పుడు కూడా ఇలాంటి పరాజయాలు చెవి చూడలేదు. అది కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6 మ్యాచ్ల్లో ఓడిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, అలాగే బీసీసీఐ మన టీంలో ఎలాంటి మార్పులు చేస్తారు, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దీని గురించి అయితే మనం స్పెషల్గా వీడియో చేసుకుందాం. మన టీమిండియా డౌన్ఫాల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే 5వ టీ20 మ్యాచ్ వరకు చూసుకుంటే మాత్రం మరోసారి అదే పూర్ పెర్ఫార్మెన్స్ పయ్యా. పర్టికులర్గా ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళ బౌలింగ్ అయితే క్లూలెస్గా కనిపించింది. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. వరుసగా 7వ టాస్ గెలిచాడు. ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్ ధోని రికార్డ్ని ఈక్వల్ చేశాడు. కానీ మన టీమిండియాకి ఫలితం చూసుకుంటే మాత్రం ఎలాంటి మార్పు లేదు. మరోసారి మ్యాచ్ ఓడిపోయారు. సో నాకు తెలిసి ఒక కెప్టెన్ వరుస 7 మ్యాచ్లో టాస్ గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇక టీంలో మార్పులు చూసుకుంటే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి సంజు శాంసన్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో సుందర్ని పక్కన పెట్టి సూర్యన్ సజ్జన్ తీసుకొచ్చారు. సో 2 కూడా కొంతవరకు ఎక్స్పెక్టెడ్ మూవ్సే. బట్ నేనైతే వైభవ్ సూర్యవంశీని కంటిన్యూ చేస్తారేమో అనుకున్నా. సంజు శాంసన్ వేరే వాళ్ళ ప్లేస్లో టీంలోకి తీసుకొస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. సో సూర్యవంశీ అయితే టీంలోంచి డ్రాప్ చేయబడిన తర్వాత కాస్త డిసప్పాయింటింగ్గానే కనిపించాడు. బట్ అతనికైతే మళ్ళీ అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే జింబాబ్వే సిరీస్లో ఎటు తిరిగి సంజు శాంసన్ లేడు. దీంతో ఆబ్వియస్లీ వైభవ్ సూర్యవంశీకి వరుసగా 3 మ్యాచ్లు ఆడేందుకు అవకాశం దొరుకుతుంది. ఎనివే ఈ మ్యాచ్ అయితే షెడ్యూల్ టైంకి స్టార్ట్ కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే మన టీమిండియా ట్రావెల్ చేస్తున్న బస్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. దీంతో మన వాళ్ళు త్వరగా స్టేడియంకి చేరుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు స్టేడియంకి వచ్చేసరికి టాస్ టైం దాటేసింది. సో ఇలాంటి డీలేస్ అయితే మనం చాలా రేర్గా చూస్తాం. ఇక టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న మన టీమిండియాకి మంచి స్టార్ట్ వచ్చింది. మరోసారి పవర్ ప్లేలో స్టార్టింగ్లో చూసుకుంటే మన బౌలర్స్ మంచిగానే బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ మరోసారి పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ ప్రసిద్ధి కృష్ణ చూసుకున్న చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఫిల్ సాల్ట్ వికెట్ కూడా తీసుకున్నాడు. సో దీంతో స్టార్టింగ్ 2 to 3 అవర్స్ చూసుకుంటే మన టీమిండియాకి మంచి స్టార్ట్ వచ్చినట్టు అనిపించింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం కంప్లీట్ డామినేషన్. బోత్ జాస్ బట్లర్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కూడా మన టీమిండియా బౌలర్స్ను ఉతికారేస్తారు. అది కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్. 102 బంతులకి 233 పరుగులు యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే మన టీమిండియాకి ఎర్లీగానే వికెట్ తీసే అవకాశం వచ్చింది. ఆ 6th ఓవర్లో ప్రిన్స్ యాదవ్ హ్యారీ బ్రూక్ వికెట్ తీయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ శివం దుబే చాలా కామిక్గా క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. అసలు అతను క్యాచ్ పట్టుకోవడానికి వెళ్ళిన విధానం చూస్తే నాకైతే గల్లీ క్రికెట్ గుర్తొచ్చింది భయ్య. నిజంగా టైంలో నవ్వలేడవలో కూడా అర్థం కాలేదు. శివం దుబే క్యాచ్కి వెళ్ళిన విధానం చూసుకుంటే కంప్లీట్లీ క్లూలెస్. సో ఈ క్యాచ్ డ్రాప్ అయ్యే టైంకి చూసుకుంటే హ్యారీ బ్రూక్ అప్పుడే స్టార్ట్ చేశాడు. 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టైంలో అతను అవుట్ అయి ఉంటే మన టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. ఇంగ్లాండ్ టీం ఖచ్చితంగా ఇంత పెద్ద స్కోర్ కొట్టుండేది కాదు. ఎస్పెషల్లీ క్యాచ్ డ్రాప్ అవగానే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కంప్లీట్లీ తేలిపోయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 6లు కొట్టించుకున్నాడు. అలాగే తర్వాత చూసుకున్న అతని బౌలింగ్లో ఎక్కడ కూడా పస కనిపించలేదు. ఆ లాస్ట్ ఓవర్లోనే కాస్త మెరుగైన బౌలింగ్ చేశాడు. సో శివం దుబే డ్రాప్ చేసిన క్యాచ్ మన టీమిండియాకు చాలా కాస్ట్లీగా మారింది. హ్యారీ బ్రూక్ కేవలం 19 బంతులను హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇది అతనికి చూసుకుంటే తన టీ20 కెరీర్లో ది ఫాస్టెస్ట్ 50. వేరే అదర్ ఎండ్లో చూసుకుంటే జాస్ బట్లర్ స్టార్టింగ్లో కాస్త వాచ్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు. అంటే ఒక ఎండ్లో హ్యారీ బ్రూక్ మడతెట్టేశాడు. దీని అదర్ ఎండ్లోనే జాస్ బట్లర్ ఏం చేశాడు, కాస్త యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ 34 బాల్స్కి 50 కంప్లీట్ చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం వింటేజ్ బట్లర్ బ్యాటింగ్. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు మన టీమిండియా బౌలర్స్కు. కొడుతూనే పోయాడు. ఎస్పెషల్ అతని రీసెంట్ ఫామ్ చూసుకుంటే అంత గొప్పగా లేదు.
తన ఇంగ్లాండ్ టీం తరపున చివరిగడైన 18 ఇన్నింగ్స్లో చూసుకుంటే ఒక్కసారి కూడా 50+ స్కోర్ కొట్టలేదు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఒక బిగ్ సెంచరీ 64 బాల్స్కే 131 రన్స్ కొట్టాడు. నాక్ అయితే జాస్ బట్లర్కి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తన T20 కెరీర్లో 9వ సెంచరీ కొట్టాడు. కానీ సర్ప్రైజింగ్లీ ఈ 9 సెంచరీలో చూసుకుంటే ఒక్కటి కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తన సొంత గడ్డ మీద T20 ఫార్మాట్లో సెంచరీ కొట్టాడు. మిగతావన్నీ కూడా మోస్ట్లీ ఇండియాలో ఆడినప్పుడు IPL ఎక్కువగా వచ్చాయి. అలాగే యాజ్ వికెట్ కీపర్గా చూసుకున్న బట్లర్ చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. మెయిల్ వికెట్ కీపర్గా సిక్సర్ల విషయంలో MS ధోని రికార్డుని బ్రేక్ చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్. అలాగే మన టీమిండియా మీద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కూడా బట్లర్ పేరు మీదకి వచ్చేసింది. ఇప్పటివరకు మన టీమిండియా మీద ఏ బ్యాట్స్మెన్ కూడా 130 కంటే ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఈ విధంగా బట్లర్ కంబ్యాక్ అయితే మామూలుగా లేదు, రికార్డులు వరద పారించాడు. బట్లర్గా హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే తన యాక్సలరేషన్ మైండ్ బ్లోయింగ్. ఆ తర్వాత ఒక్కసారిగా ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వేరేస్ అదర్ ఎండ్లో బ్రూక్ చూసుకుంటే హాఫ్ సెంచరీ తర్వాత సపోర్టింగ్ రోల్లోకి మారిపోయాడు. అంటే ఒక ఎండ్లో బట్లర్ కొడుతుంటే అదర్ ఎండ్లో హ్యారీ బ్రూక్ ఎక్కువగా అతనికి స్ట్రైక్ ఇచ్చాడు. విధంగా ఇద్దరు కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఒక రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. 233 రన్స్. T20 క్రికెట్ చరిత్రలో ఇది సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఫుల్ మెంబర్ సైడ్స్లో. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అయితే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 257 రన్స్ కొట్టారు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియాకి అగైనెస్ట్గా ఒక టీం ఎంత పెద్ద స్కోర్ కొట్టడం. ఎట్ ది సేమ్ టైం మన వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే 5 20+ రన్స్ ఇచ్చిన ఓవర్స్ ఉన్నాయి. అంటే ఓవర్ నెంబర్ 10లో 25 రన్స్ ఇచ్చారు, ఓవర్ నెంబర్ 14లో 24, 15లో 21, 16లో 20 అంటే 19లో చూసుకుంటే మళ్ళీ 22 రన్స్. విధంగా ఫర్ ది ఫస్ట్ టైం ఒక T20 ఇన్నింగ్స్లో మన టీమిండియా బౌలర్స్ 5 సార్లు 20+ రన్స్ ఓవర్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇన్నింగ్స్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ మొత్తం 17 సిక్స్లు సమర్పించుకున్నారు. అండ్ వీటిలో మీ 6లు బట్లర్ కొడితే మీ 6లు బ్రూక్ కొట్టాడు. మన టీమిండియా బౌలర్స్ ఒక ఇన్నింగ్స్లో 6 అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇప్పుడు 2016 సంవత్సరంలో వెస్టిండీస్ టీం మీద 21 6లు ఇచ్చారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అలాంటి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక వీటితో పాటు మన టీమిండియా బౌలర్స్ అయితే చాలా చెత్త రికార్డులు క్రియేట్ చేశారు భయ్య. మెయిన్ మ్యాచ్లో మన వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే 2 బౌలర్స్ 60 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్స్కి 60 రన్స్ ఇచ్చాడు. వేరే అక్షర్ పటేల్ 4 ఓవర్స్కి 63 రన్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు బౌలింగ్ అయితే మన టీమిండియాకు చాలా బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కువగా ఫుల్ లెంత్ బాల్స్ వేశారు. ఎట్ ది సేమ్ టైం ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో చూసుకుంటే క్యాచ్ డ్రాప్లు కూడా చూసాం. అంటే స్టార్టింగ్లో దూబే బ్రూక్ యొక్క క్యాచ్ డ్రాప్ చేశాడు. అదర్వైజ్ తన బౌలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండేది ఈ మ్యాచ్లో. అలాగే టువర్డ్స్ అండ్ చూసుకున్న మన వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేయడం చూసాం. అవి కూడా ఈజీ క్యాచెస్. సూర్యాన్సిజ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే ఇషాన్ కిషన్ తను కూడా ఒక ఈజీ క్యాచ్ 4 బాల్ చేశాడు. విధంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ కూడా చాలా వర్స్ట్గా కనిపించింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఫీల్డింగ్లో చేసిన మిస్టేక్స్ కారణంగా ఇంగ్లాండ్ టీం అంత పెద్ద స్కోర్ కొట్టగలిగారు. అదర్వైజ్ వాళ్ళ స్కోర్ అరౌండ్ 200 మాత్రం ఉండేది. ఇక మన వాళ్ళ గేమ్ ప్లాన్ చూసుకుని అంత గొప్పగా కనిపించలేదు. ఆ షార్ట్ డెలివరీస్ ఎక్కువగా వేయలేకపోయారు. కేవలం హర్షదీప్ సింగ్ మరియు పరిస్థితి కృష్ణ వీళ్ళిద్దరే కాస్త కూర్చో చెప్పుకతగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ అయితే 17th ఓవర్ చాలా బాగా వేశాడు. ఒక 4 వైడ్స్ వేసినప్పటికీ 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ దాన్ని ఫాలోఅప్ చేస్తే నెక్స్ట్ ఓవర్లో పరిస్థితి కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. 2 ఓవర్స్ కారణంగా ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 270 దాటలేదు భయ్య. లేకపోతే ఈజీగా ఒక 275 కొట్టేసి ఉండేవారు వాళ్ళు. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చూసుకున్న తప్ టు ద మార్క్ కనిపించలేదు. మెయిన్గా పవర్ ప్లే తర్వాత బౌలర్స్ని సరిగ్గా రొటేట్ చేయలేదేమో అనిపించింది. అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఎవరికి 2 ఓవర్స్ ఇవ్వలేదు. ఆ వికెట్ కోసం ట్రై చేస్తూ చాలా ర్యాండమ్గా బౌలింగ్ చేంజెస్ చేశాడు. మనకి బౌలింగ్లో సూర్యాన్సిజ్ అయితే ఫస్ట్ ఓవర్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనైతే స్టార్టింగ్ 2 ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఆ పేస్తో పాటు లైన్ అతను కూడా చాలా మంచిగా మిక్స్ చేసి వేశాడు. కానీ తను వేసిన 3rd ఓవర్లో చూసుకుంటే మాత్రం భారీగా రన్స్ పోయాయి. వేరేస్ దూబెన్ చూసుకుంటే 19th ఓవర్లో బౌలింగ్ తీసుకొచ్చాడు. ఇది కూడా మనకి కాస్త బ్యాక్ ఫైర్ అయింది. 22 రన్స్ పోయాయి. నిజానికి శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లే తర్వాత వికెట్ కోసం వెళ్ళినప్పుడు దూబేకి బౌలింగ్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దూబే రన్స్ ఇచ్చినప్పటికీ ఆ వికెట్లు తీసుకుని అలవాటు ఉంది. ఇన్ఫాక్ట్ చివరిలో బ్రూక్ మరియు బట్లర్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది అతనే. ఎట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ మరియు ప్రిన్స్ యాదవ్ ఇద్దరు మెయిన్ బౌలర్స్ ఎక్కువ రన్స్కి వెళ్తున్నప్పుడు ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఎర్లీగా తీసుకురావాలి. బట్ శ్రేయస్ అయ్యర్ ఆ 19th ఓవర్ వరకు దూబేకు బౌలింగ్ ఇవ్వలేదు. ఓవరాల్గా మన టీమిండియా బౌలింగ్ ఫీల్డింగ్ అలాగే అయ్యర్ క్యాప్టెన్సీ ఏవి కూడా అంత అప్ టు ద మార్క్ కనిపించలేదు. వేరే టార్గెట్ చేసింగ్ విషయానికి వస్తే కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ చూసాం మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి. అంటే గతంలో అలాంటి బిగ్ టార్గెట్స్ కొట్టే విషయంలో మన వాళ్ళు చాలా తొందరగా కొలాప్స్ అయిపోయేవారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఆ 20 ఓవర్స్ ఆడటం చూసాం. ఎస్పెషల్లీ టాప్ 5 బ్యాట్స్మెన్ అభిషేక్ తప్పితే మిగతా అందరూ కూడా మంచిగానే కంట్రిబ్యూట్ చేశారు. సంజయ్ శాంసన్ అయితే ఉన్నంతసేపు చాలా మంచిగానే ఆడాడు. మేలా షార్ట్ బాల్ మంచిగా పిక్ చేసి 6లు కొట్టడం చూసాం. కానీ తన బ్యాట్లోకి ఏంటంటే ఒక ఫుల్ లెంత్ బాల్ అవుట్ అయిపోయాడు. వేరే అభిషేక్ శర్మ చూసుకుంటే అగైన్ షార్ట్ బాల్కి దొరికేశాడు. 200+ టార్గెట్ చేసింగ్స్లో చూసుకుంటే ఇప్పటివరకు అభిషేక్ శర్మ ఒక్క ఇన్నింగ్స్ కూడా సరిగ్గా కాలేదు. మొత్తం 5 ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే కొంతవరకు మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అంటే ముందు సంజు మరియు ఇషాన్ కిషన్ మధ్య ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దెన్ అయ్యర్ మరియు ఇషాన్ కిషన్ మధ్య చూసుకుంటే 55 పరుగుల పార్ట్నర్షిప్. ఈవెన్ ఆ తర్వాత కూడా 21, 31, 27 ఇలా పార్ట్నర్షిప్స్ మంచిగానే వచ్చాయి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఏ పార్ట్నర్షిప్ కూడా పెద్దగా కన్వర్ట్ అవ్వలేదు. మేబీ ఎనీ అదర్ డే ఈ పార్ట్నర్షిప్స్ మనకి చాలా మంచిగా అనిపించేవి.
బట్ ఈ మ్యాచ్లో కొట్టాల్సిన టార్గెట్ 258 రన్స్ కాబట్టి పార్ట్నర్షిప్స్ పెద్దగా ఉపయోగపడలేదు మనకి. సో మన టీమిండియాకు బ్యాటింగ్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ 35 బాల్స్కి 56 రన్స్ చేశాడు. ఇక తర్వాత తిలక్ వర్మ చూసుకున్న చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మీలో ఇంటెంట్ కనిపించింది. బాల్ 1 నుంచి అటాక్ చేస్తే చాలా క్విక్గా రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ కేవలం 25 బాల్స్కి 53 రన్స్ కొట్టాడు. సో ఈ సిరీస్ మొత్తం ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ పెద్దగా రాణించలేకపోయినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం 50s కొట్టారు. అండ్ దీంతో ఆబ్వియస్లీ జింబాబ్వే సిరీస్లో తమ ప్లేసెస్ని కాపాడుకున్నట్టే. అయితే శివం దుబే విషయానికి వస్తే మాత్రం మరోసారి పూర్ బ్యాటింగ్ పోయా. ఫస్ట్ బాల్కి తనకు ఆపర్చునిటీ వచ్చింది. హ్యారీ బ్రూక్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇన్ఫాక్ట్ దుబే బ్యాటింగ్ వచ్చే టైంకి చూసుకుంటే మన టీమిండియాకి కాస్త అవకాశాలు కనిపించాయి. ఆ 220 లేదా 230 వరకు కొట్టే అవకాశాలు కనిపించాయి. బట్ దుబే మాత్రం చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అలాగే సూర్యన్ సజయ్ చూసుకున్నా అండ్ అక్షర్ పటేల్ చూసుకున్నా ఇద్దరు కూడా చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో మనకు ఆల్రౌండర్స్ నుంచి పెద్దగా పెర్ఫార్మెన్స్ రాలేదు. ఈ సిరీస్ మొత్తం ఆల్రౌండర్స్ చాలా వరకు బ్యాట్తో ఫెయిల్ అయ్యారు, అలాగే బాల్తో కూడా ఫెయిల్ అయ్యారు. పర్టికులర్గా స్పిన్ బౌలింగ్ చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు లేని విధంగా ఈ సిరీస్లో చూసుకుంటే మన స్పిన్నర్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు. వేరే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ చూసుకుంటే మన టీమిండియా స్పిన్నర్స్ని కంప్లీట్లీ అవుట్ప్లే చేస్తారు. వాళ్ళ స్పిన్నర్స్ అయితే ఈ సిరీస్లో అద్భుతమైన బౌలింగ్ చేశారు, పొదుపుగా వేశారు, అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీశారు. సో మరోసారి అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా మంచిగా కలిసికట్టుగా వేశారు. ఎస్పెషల్లీ శామ్ కరణ్ ఈ సిరీస్ మొత్తం కూడా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఈ మ్యాచ్లో కూడా తన స్లోవర్ బాల్స్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. 4 ఓవర్స్కి 36 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మిగతా బౌలర్స్లో చూసుకుంటే ఆర్చర్ మరియు టంక్ కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ స్పిన్నర్స్ మాత్రం చాలా బాగా వేశారు. అదిల్ రషీద్ 2 వికెట్లు తీసుకుంటే లియామ్ డాసన్ 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీశారు. ఎక్కడ కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ పెద్ద పార్ట్నర్షిప్ ఏర్పరిచేలా చేయలేం లేదు. అట్ ది సేమ్ టైం ఆ రికార్డ్ అన్నిటిని ఇప్పుడు కూడా 14 దగ్గరలో ఉంచారు. దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్కి టార్గెట్ని చేరుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిపోయింది. సో విధంగా మరోసారి అయితే ఇంగ్లాండ్ టీం మన టీంని అవుట్ప్లే చేసింది భయ్య. ఈ సిరీస్ మొత్తం మనల్ని కంప్లీట్లీ డామినేట్ చేసి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా మీద సిరీస్ను వైట్ వాష్ చేశారు. చూడాలి మరి ఘోర పరాభవం నుంచి మన టీమిండియా ఏ విధంగా కంబ్యాక్ ఇస్తారనేది.